अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्य सत्शिष्यं उडयवर्धुमहं भजे. అస్మదాచార్యుడైన ఊవే శ్రీమాన్ వడయవర్ స్వామివారి పాదపద్మాలకు దాసోహా సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అమల్నాథ్ పిరాన్ అనేటువంటి గ్రంథం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా మొదటి తనయుణ్ణి అందించినటువంటి వారు పెరియనంబి గారు. ఆపాద చూడమనుభూయ అనేటువంటి తనయుణ్ణి, దానికి పెళ్ళైలోకం జీరు వారు అందించినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత రెండో తనయుణ్ణి అందించినటువంటి వారు తిరుమల నంబి గారు. వీరు అందించినటువంటి తనయ తమిళ భాషలో ఉన్నటువంటిది కాట్టవే కండపాద కమలం నల్లాడై ఉంది తేట్టரும் ఉదరబంధం తిరుమార్బు కంఠం செவ்வாய் வாட்டமிகு கண்கள் மேனி மொழியேறித்தனி புகுந்து பாட்டினால் கண்டு வாழும் பாணரத்தாள் పరవినోమే అని ఈ రెండవ తనయ. దీన్ని తిరుమల నంబి గారు అందించారు అని చెప్పుకున్నాం కదా. ఏమని ప్రార్థిస్తూ ఉన్నారు ఇందులో? శ్రీరంగనాథుడి యొక్క శ్రీచరణాల నుండి కిరీట పర్యంతం వరకు అనుభవించినటువంటి తిరుప్పాణి ఆళ్వార్లని స్తుతించి ఆనందించేటువంటి రీతి ఎవరు తిరుమల నంబి గారు ఎలా ఆనందిస్తున్నారో తెలియచేస్తుంది మనకి ఈ తనయను. ఆ తర్వాత పెరేవాచ్యాన్ బెళ్ళయ్య గారు ఈ ప్రబంధానికి అందించినటువంటి అవతారికలో ఏ విశేషాలను అందించారో వారు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అమల్నాథ్ పిరాను 10 పాసురాలను కలిగినటువంటి దివ్య ప్రబంధం. ఎలాంటిది? ఇది అష్టాక్షరీ మంత్రంలాగా అతి సంగ్రహంగానూ కాకుండా వేదాంతాలని వేదాలకి ఉపబ్రహ్మణాలైనటువంటి వేదాన్ని వివరించేటువంటి శ్రీ రామాయణ మహాభారతాల్లాగా కాకుండా, అంటే అవేమో మిక్కిలి విస్తృతంగా ఉండటం చేత వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవటం చాలా కష్టం కనుక అలా అతి విస్తరంగానూ లేదు, లేదా ఓంకారంలాగా అతి సంగ్రహంగానూ ఉండి సంగ్రహంగా ఉన్న అర్థం తెలుసుకోవటం కష్టమే, విస్తృతంగా ఉన్న అర్థం తెలుసుకోవటం కష్టమే కనుక అతి ఓం వలె అతి సంగ్రహంగానూ కాకుండా శ్రీరామాయణ మహాభారతాల వలె అతి విస్తారంగానూ కాకుండా అనతి విస్తరంగా ఉన్నటువంటి ప్రబంధం ఈ అమలనాథ పిరాను. 10 పాసురాలతోటి కూడుకున్నటువంటి దివ్య ప్రబంధం. ఇందులో వేరే వేరే విషయాలు వ్యాసుడు నారాయణ కథను పలుకుతున్నాను అని చెప్పి ఆరంభించి గంగా వృత్తాంతాన్ని, గంగాపుత్రుడైనటువంటి భీష్ముడు, కుమారస్వామి మొదలైన వారి వృత్తాంతాలన్నింటినీ కూడా తెలియజేశాడు అందులో. అలానే తిరువాయిమిడిని ఆరంభించినటువంటి నమ్మాడు వారి యొక్క దివ్య ప్రబంధంలో అమర సువై 1000 అని చెప్పి, ఎలాంటిది? అమర్ సువై 1000 శబ్దార్థ రసాలు నిండి ఉండే 1000 పాసురాలని చెప్తారు. అలానే పాలోడముదన్న 1000 అంటారు, అంటే పాలతో కలిపిన అమృతం లాంటి 1000 పాసురాలని చెప్తారు. అదే ఉరైగొల్ ఇన్మొഴി అంటారు, లోకులు పొగిడేటువంటి మధురమైన సూక్తులు కలిగినటువంటి తిరువాయిమొഴి అని చెప్తారు. అని ఈ తిరువాయిమొഴి ఇలాంటి దోషరహితమైనటువంటి 1000 పాసురాలను కలిగినటువంటిది ఈ తిరువాయిమొഴి. అయినప్పటికీ కూడా దీనిలో కొన్ని ఏవో లోట్లు. ఏమిటవి? బాహ్యంగా స్ఫురించే అర్థాలు, అంతరార్థాలను, పరమాత్మని చేతనాచేతనాలు కలిపి ఒకే విభక్తిలో పలికేటువంటి సమానాధికారణ వాక్యాలు, త్రిమూర్తులు ముగ్గురు సమానులు అని, వారికంటే మించినటువంటి పరతత్వం ఒకటి ఉన్నది అనేటువంటి వాదాలను నిరసించడం మొదలైన అర్థం కాని అనేక విషయాలను కలిగినట్లుగా ఉంటుంది ఈ తిరువాయిమొഴి. అలానే తిరుమంగయ్యాళ్ వాళ్ళు కూడా తిరునెడుందాండగం అనేటువంటి ఒక ప్రబంధాన్ని అందించారు. అది తిరువాయిమొഴിలాగా 1000 పాసురాలు కూడా లేవు, కేవలం 30 పాసురాలు కలిగినటువంటి ప్రబంధం. దానికి కూడా ఈ పైన తిరువాయిమొഴിలో ఏ క్లేశాలైతే ఉన్నాయి అని చెప్పుకున్నామో అలాంటి క్లేశాలన్నీ ఈ ప్రబంధానికి కూడా ఉన్నాయట. అలానే తొండరడిపొడి ఆళ్వార్లు తిరుమాలయ ప్రబంధాన్ని
మనకు అనుగ్రహించారు. ప్రబంధానికి పైన చెప్పినటువంటి క్లేశాలైతే ఈ ప్రబంధంలో లేవట. కానీ వీరేం చెప్తారు, తమకి ప్రాప్యాన్ని గురించి తలచినప్పుడు ఆనందం కలుగుతుంది, తమ నష్టాన్ని ఉద్దేశించి బాధపడటం, ఇలాంటి ఆనందము బాధ ఇలాంటి వాటి భావాలతో కూడుకున్నటువంటి ప్రబంధం ఈ తిరుమాలయ ప్రబంధం. సరే, తిరుమాలయ ప్రబంధంలో ఇలాంటి దోషాలు ఏమి లేవు. ప్రాప్యం లభిస్తే ఆనందపడటము, అవి పొందలేకపోతే బాధపడటం, ఇలాంటివేమి ఆ దోషాలు ఏమి లేవు ఇందులో. కానీ తిరుపల్లాండికి అలాంటి దోషం లేకపోయినప్పటికీ ఇంకొక దోషం ఉన్నదట ఈ తిరుపల్లాండు ప్రబంధానికి. ఏమంటారు ఆళ్వార్లు? ఐశ్వర్యార్థుల్ని, కైవల్యార్థుల్ని, భగవత్ చరణార్థులు అనేటువంటి 3 విధాలైన అధికారుల్ని అందులో ప్రస్తావించారు. అది ఆ ప్రబంధానికి ఉన్నటువంటి లోపం. అలానే ప్రణవమనబడే ఓంకారంలాగా చాలా సంగ్రహంగా ఉండి అర్థాన్ని తెలుసుకోవటం దుర్లభంగా ఉండటం అనేటువంటి కొరత దీనికి లేదు. అలానే అది మహాభారతంలాగా రామాయణంలాగా విస్తారంగా ఉన్నది అనేటువంటి కొరత ఈ ప్రబంధానికి లేదు. నమ్మాళ్వార్లు అందించినటువంటి తిరువాయుముడిలో ఉన్నటువంటి అదే అన్ని సమన్వయాలు చేసుకోవటము, ఇది అంతరార్థాలను తెలుసుకోవటం, ఇలాంటి కొరతలు ఏమీ లేవు. నమ్మాళ్వార్లు అందించినటువంటి తిరువాయుముడిలో ఉండే కొరతలు లేవు. తిరుమంగయ్య ఆళ్వార్లు అందించినటువంటి తిరునెడుందాండకం అనేటువంటి ప్రబంధంలో ఉండే కొరతలు ఏమి లేవు. మరి అలానే తిరుమాలయ ప్రబంధంలో తొండరెడ్డిపడి ఆళ్వార్ల యొక్క ప్రబంధంలో ఉండేటువంటి కొరతలు ఏమీ లేవు. పెరియాళ్వార్లు అందించినటువంటి తిరుపల్లాలో ఉండేటువంటి కొరతలు ఏమీ లేనటువంటి ప్రబంధం ఈ అమలనాది పిరాణం. సరే, ఎలాంటిది ఈ ప్రబంధం అంటే మనకేం చెప్తారు భారతాన్ని గురించి చెప్తూ, ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను గురించి ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలే మిగిలిన గ్రంథాల్లో కూడా ఉంటాయండి. కానీ ఇందులో ఈ మహాభారతం అనేటువంటి ఈ గ్రంథంలో లేనటువంటి విషయాలు ఇంకా ఎక్కడా మనకు కనపడవట. ఇంకా కనపడవంటే అన్ని విషయాలు మనకు మహాభారతంలో వ్యాస మహర్షి అందించినట్లుగానే అలానే 1000 అనే ఒక సంఖ్య ఉన్నది అనుకున్నాం అనుకోండి, అందులో ఒకటి కూడా ఇమిడిపోయి ఉంటుంది కదా. సముద్రము అని చెప్పామనుకోండి, అందులో చిన్న చిన్న నీటి ప్రదేశాలు కూడా ఇమిడి ఉంటాయి కదా. అలానే ఇతరుల గ్రంథాలలో లేనివన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనివి ఏవి వేరే గ్రంథాల్లో మనకి లభించవు. అలాగా ఒక విలక్షణమైనటువంటి గ్రంథం, అన్ని విషయాలను మనకు అందించినటువంటి గ్రంథం. అలానే మిగిలిన గ్రంథాల్లో కూడా మనకు దర్శించడానికి వీలు కానటువంటి పరస్వరూపము, వ్యూహదశ, విభవదశ ఇలాంటి వీటిని గురించి అసలు పలకలేదు తిరుప్పాణి ఆళ్వార్లు. కేవలం శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని మాత్రమే తెలియచేశారు. ఎలాగా మనత్తూనే శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని మాత్రమే తెలియచేసినటువంటి ప్రబంధం. ఎలా ఉన్నట్ట శ్రీరంగనాథుడు? శ్రీరంగం అనేటువంటి మహానగరంలో ఎలాగ తేరినటువంటి నీళ్లు కలిగినటువంటి కావేరీ నది తన యొక్క కెరటాలనేటువంటి శ్రీహస్తాలతోటి ఆ పరమాత్మ యొక్క శ్రీపాదాలను ఒత్తుతూ ఉండగా అలాగా ఆదిశేషుల మీద నల్లని మణిలాగా పడుకొని ఉన్నట్ట. అలాంటి శ్రీరంగనాథుడిని దర్శించి ఎలాగ ఆమోద స్తంభాలు పట్టుకొని దర్శించి ఆ పెరుమాళకి మంగళాశాసనం చేసే కులశేఖర ఆళ్వార్లాగా వీరు కూడా ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని అంతా కూడా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మొత్తం అనుభవించారు. మిగిలిన అన్ని దివ్య ప్రబంధాల కంటే కూడా ఈ ప్రబంధానికి ఒక గొప్ప వైలక్షణ్యం ఉన్నదట. ఏమిటి? మిగిలిన ఆళ్వార్ల కంటే వీరికి చాలా వైలక్షణ్యం ఉన్నది. మిగిలిన ప్రబంధాల కంటే కూడా వీరు అందించినటువంటి ప్రబంధానికి ఒక గొప్ప విశేషం ఉన్నది. ఏమిటది? మిగిలిన ఆళ్వార్ల కంటే వీరికి ఉన్నటువంటి గొప్పతనము అంటే వారి మిగతా ఆళ్వార్లందరూ కూడా గొప్ప గొప్ప కులాల్లో జన్మించినటువంటి వాళ్ళు కనుక వారు పల్లాండు అని, పోర్తి అని తమకు నైత్యాన్ని ఆరోపించుకొని పలకవలసి వచ్చింది. అలా కాకుండా వీరు
తక్కువ కులంలో జన్మించిన వారు కనుక నైత్యం జన్మత, ఇది జన్మత నైత్యం కనుక వీరు ఇంకా అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే తిరుమలశై ఆళ్వారు చెప్పుకుంటారు కదా తిరుచంద విరుత్తంలో, కులంగళాయ ఈరిరండిల్ ఒన్నిలం పిరందిలేనని. ఆ 4 కులాల్లో ఏమిటి పుట్టినటువంటి వాడిని కాదు నేను అని తమను 4 వర్ణాల వారి కంటే వేరైన వారిగా భావించారు తిరుమలశై ఆళ్వార్లు. అలానే శ్రీరంగనాథుడు కూడా మన తిరుప్పాణి ఆళ్వార్లని చతుర్వర్ణాలకి చెందిన వారి కంటే అంజులుగా భావించారట. అంజులుగా భావించారంటే ఇంకా తక్కువ వారని కాదు, నిత్యసూరుల వలె విలక్షణమైన స్వరూపాన్ని కలిగిన వారు ఈ తిరుప్పాణి ఆళ్వార్లు అని ఆ 4 వర్ణాల్లో కలపలేదట వీరిని. మిగిలిన ఆళ్వార్లు ఎలా అంటే ప్రవాహంలో ఒక్కాలు, బురదలో ఒక్కాలు, అంటే ఆర్తిల్ వరుకాల్, చేతిల్ వరుకాల్ అని చెప్పినట్లుగా అనేకమైనటువంటి అర్చావతారాలని గూర్చి పాడారు మిగతా ఆళ్వార్లు. కానీ తొండరెడ్డిపై ఆళ్వార్లు మాత్రం శ్రీరంగనాథుని ఒక్కడిని మాత్రమే కీర్తించారు. కానీ వీరు వారి వలె ఎలా ఆ తొండరెడ్డిపడి ఆళ్వార్లాగా కొంతమందికి ఏమో ఉపదేశించడం, అన్య మతాలను నిరసించడం, తన అనుభవానికి ఆటంకంగా అవుతుందని తెలిసి నిరసించడం లాంటి విషయాలు తాము అనుభవించేటువంటి ఆనందానికి అవి ఇబ్బంది కలిగిస్తాయని భావించి శ్రీరంగనాథు యొక్క తిరువడిగళ్ళ దగ్గర నుండి కిరీట పర్యంతం కూడా అందంగా అనుభవించారు, చాలా ప్రేమతోటి అనుభవించారు. అలాగా మిగతా ఆడవాళ్ళ కంటే వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. మిగతా ప్రబంధాల కంటే అంటే ఏమిటి ప్రత్యేకత అంటే మిగతా ప్రబంధాల్లో లేని విషయాలన్నీ కూడా ఈ ప్రబంధంలో ఉన్నాయి అని. అంతేకాకుండా మిగతా ఆళ్వార్లు అనేక అత్యావతార పెరుమాళని పాడారు, అదే పరత్వాన్ని పాడారు, వ్యూహ పెరుమాళని పాడారు. అలా కాకుండా ఇది కేవలం శ్రీరంగనాథుని మాత్రమే పాడారు. ఏమిటి వీరికి ఏమంటారు వీరు ఎన్ నముదినై కండ కంజల్ మత్తొన్నినై కాణావే అనేటువంటి భావంతో మత్తొన్ను అనేటువంటి విషయం పాడినప్పుడు ఏమిటి మత్తొన్ను అంటేనట పరావ్యూహ అంటే వేరే ఇతర విషయాలను చూడనటువంటి నేత్రాలు అని కాదట భావం. భగవంతుడి యొక్క ఇంకొక స్వరూపాలు, పరస్వరూపము, వ్యూహస్వరూపము, విభవావతారాలను చెప్పేటువంటి అవతారాలను కూడా తెలియనటువంటి వారు ఆళ్వార్లు అనేటువంటి సంగతి చెప్తూ వీరికి శ్రీవైకుంఠము, క్షీరాబ్ది, అయోధ్య, ఇలా ఉత్తరమధుర లాంటి అవతార స్థలాలు, అర్చావతార స్థలాలు అన్నీ కూడా ఆయనకి శ్రీరంగనాథుడే అని చెప్పుకున్నట్లుగా ఆయా స్థలాల్లో ఉండేటువంటి అందమైన గుణాలు, ఆ అందమైనటువంటి పెరుమాళ్ళు, ఆయన యొక్క గుణాలు, లీలలు అన్నింటినీ కూడా ఈ తిరుప్పాణి ఆళ్వార్లు ఈ శ్రీరంగనాథుల్లోనే దర్శించారు. పెరియ పెరుమాళ యొక్క అందం, ఐశ్వర్యం మొదలైనవన్నీ కూడా పరమపదంలో ఎలా ఉంటాయట, ముకుళించుకుపోయి ఉంటాయట. అంటే వాటికి అక్కడ వికాసం ఏమి లేదు, ఆయన అందానికి కానీ ఐశ్వర్యానికి కానీ. అవి అవతారాల్లో ఆ ముకుళించుకుపోయినటువంటి వల్ల 2 ఆకులు వేసి కొంచెం విరిచినవిగా ఉంటాయట. కానీ ఎక్కడ ఈ శ్రీరంగానికి వచ్చి అర్చావతార స్వరూపంగా వేంచేసిన తర్వాతనే అవి కొమ్మలు రెమ్మలుగా విస్తరించి ఉన్నాయి అని చెప్పినట్లుగా పరము వ్యూహము అనేటువంటివి తనను ప్రేమించేటువంటి నిత్యులు ముక్తులు వాళ్ళని అనుభవింపచేసేటువంటి ప్రదేశాలు. కానీ ఇది శ్రీరంగం. ఈ శ్రీరంగం అలా తనను ప్రేమించేటువంటి నిత్యులని ముక్తులని అనుభవింపచేసేటువంటి ప్రదేశం కాదట. ఇది ఎలాంటిదట, తన విషయంలో అభినివేశాన్ని లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి దర్శించి అనుభవించేటట్లుగా ఉన్నందున సౌలభ్య గుణం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ శ్రీరంగనాథుడి విషయంలో. ఏ వస్తువుకైనా ఒక గొప్పతనం కలుగుతుంది అంటే ఆ వస్తువుకి దానికి ఉన్నటువంటి గుణాల వల్లనే కదా. కళ్యాణ గుణాలు గొప్పగా వెలిగేది ఎక్కడయ్యా అంటే ఆ శ్రీరంగనాథుల్లోనే. అలాంటి గుణాలలో అభినివేశాన్ని పొందినటువంటి వారు ఈ మన తిరుప్పాణి ఆళ్వార్లు.
వీరు శ్రీరంగనాథుని తప్ప మరి ఇంకొకరిని తెలియనటువంటి వారు కదా. అలా శ్రీరంగనాథుని అనుభవించేటువంటి ఆ శ్రీరంగనాథుడిని అనుభవించేటప్పుడు ఎలా అనుభవించారట, ఎంత సులభంగా అనుభవించారట అంటే, భగవంతుణ్ణి వేదమే తైత్రేయోపనిషత్తులో ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని, ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభిభేతి కుతచ్చనేతి అని, ఎలాగా ఆ పరమాత్మ యొక్క ఒక ఆనందం అనే గుణాన్ని చెప్దామని బయలుదేరినటువంటి వేదము దాన్ని చెప్పలేక వెనుదిరిగింది. అలాంటి ఆ పరమాత్మ యొక్క ఆనంద గుణాన్ని తెలిసినటువంటి వాడు ఎవని వల్ల తెలిసినవాడు ఎవని వల్ల భయపడ్డు అనేట్టుగా, వేదాలకే అందనటువంటి సర్వేశ్వరుణ్ణి, వేదమే వర్ణించలేకపోయినటువంటి సర్వేశ్వరుణ్ణి సులభంగా దర్శించి ఆనందించారు. ఎక్కడ? ఆ ఉభయ కావేరి మధ్యలో ఆ శ్రీరంగం అనేటువంటి దివ్యదేశంలో చక్కగా సేవించి ఆనందంగా దర్శించి ఆనందపడిపోయారు మన తిరుప్పాణి ఆళ్వార్లు. మజైక్కు అని, మజైక్కు అందు వరై మునేందు మైందనే మధురవారే అంటారు. ఎవరు? ఆ శ్రీరంగనాథుడు ఎలాంటి వాడట తిరుమాలయ ప్రబంధంలో చెప్తారు. ఇంద్రుడు కురిపించినటువంటి శిలావర్షం నుండి రేపల్లని కాపాడటం కోసం ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా. అలాంటి బలశాలి, ఎలాంటి వాడవయ్యా నువ్వు? మధురమైన నది లాంటి వాడట ఈ శ్రీరంగనాథుడు. అలా మధురమైన నదిగా చెప్పబడేటువంటి శ్రీకృష్ణుడిని శ్రీరంగనాథుడని ఈ నదిగా ఈ తిరుప్పాణి ఆళ్వార్లు భావిస్తున్నారు. అంటే ఆయన మధురవారే అంటే ఆ కన్నపిరాన్ని మధురమైనటువంటి నది అని పాడారు అక్కడ. ఆ మధురమైనటువంటి నది అనే ఆ శ్రీకృష్ణుడిని ఇవాళ శ్రీరంగనాథుడనే ఈ నదిగా ఈ తిరుప్పాణి ఆళ్వార్లు భావిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మిగతా విషయాలు రేపు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.